లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. లాస్ట్ మూమెంట్లో పెట్టారు, నెక్ టు నెక్ మాట్లాడమంటున్నారు. జర్నీ చాలా పెద్దదండి. ఆల్మోస్ట్ 2001లో నుంచి స్టార్ట్ అయిన జర్నీ రైట్ నో ఒక 23 years, 2024 అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. నేను బస్ స్టాప్లో నిలబడ్డప్పుడు నాకు గోడ మీద ఒక పోస్టర్ కనబడ్డది, చిత్రం తేజ చిత్రం అని రాసి ఉంది. అక్కడ స్టార్ట్ అయింది డైరెక్టర్ అవ్వాలనే జర్నీ. ఆ డ్రీమ్ వచ్చేసి ఆ రోజు నేను అనుకున్నా డైరెక్టర్ అవ్వాలని చెప్పి. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సో ఏదైతే ఆ కోరిక ఉందో దాన్ని బలంగా నమ్మినుండే. బట్ చాలా అంటే హర్డిల్స్ వచ్చిన ఉండే లైఫ్లో, చాలా ఛాలెంజెస్ ఉండే. బట్ ఎక్కడ దానికి వెళ్తామో తెలియదు, రూట్ మ్యాప్ ఏంటో తెలియదు, వెనకెవరు లేరు. చాలా మధ్యతరగతి కుటుంబం, అంటే మామూలు చిన్న ఫ్యామిలీ మాది. బట్ ఇక్కడ ఉన్న టైంలో ఐ వాంట్ టు 5 మందికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. నా లైఫ్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి నా 5 మంది చాలా తోడ్పడ్డారు నా లైఫ్లో. దాంట్లో ఫస్ట్ మా మదర్, మా అమ్మ, అంటే చేయి పట్టుకొని నాకు సినిమా పరిచయం చేసి మా మదర్. ఎలిమినర్ గల్లీలో ఉండేటోళ్ళము, గ్యాంగ్ మొత్తం మెయింటైన్ చేస్తూ సినిమా థియేటర్ పోయేది ప్రతి ఫ్రైడే. నన్ను కూడా తోడుకు తీసుకుపోయేది. అక్కడ నేను సినిమా అనేది ఏంటంటే డ్రీమ్ లాగా ఉండే. బట్ ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయింది మా మదర్ ద్వారా. సినిమాని చూసా, ఒక కలర్ఫుల్ వరల్డ్ స్క్రీన్. దాంట్లో మా మదర్ ఫస్ట్ వేలు పట్టుకుని నడిపించారంటారు కదా, ఓనమాలు నేర్పించారన్నట్టు మా మదరే సినిమాకి పరిచయం చేసి ఆ పిచ్చి కూడా రావడానికి రీజన్ కూడా మా మదరే. చాలాసార్లు బ్లేమ్ చేస్తుంటుంది ఎందుకురా మనకి ఇదంతా అని. బట్ తీసుకుపోయి నువ్వే, దాన్ని పరిచయం చేసి నువ్వే. రైట్ నో ఇక్కడ ఉన్నంటే మీ వల్లే, థ్యాంక్ యూ అమ్మా. అండ్ రెండోది మా వైఫ్ అను, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఏ రోజు క్వశ్చన్ చేయలేదు, అంటే అవసరమైన కానీ క్వశ్చన్ మార్క్ రాలేదంటే చూడండి, తను నన్ను నమ్మింది. బట్ ఫైనల్గా ఇక్కడ ఉన్నా నేను, థ్యాంక్ యూ అను. అండ్ ఆ సెల్ లైట్లో పోయినని చెప్పే కదా, సెల్ లైట్లో చూసిన తర్వాత ఫస్ట్ ఫిగర్, ఫస్ట్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి సార్. సార్ అనొద్దు, అన్న అంట నేను, ఎందుకంటే దేవుడిచ్చిన అన్న. నాలాంటి వాళ్ళు చాలామంది నడిపించింది ఆయన్నే. సినిమాని ప్రపంచానికి, కళా ప్రపంచానికి తీసుకొచ్చింది కూడా ఆయన్నే. సార్ నా లైఫ్లో ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నా, ఇది స్టేజ్ వస్తుంది అనుకున్నా. బట్ మీరుంటే బాగుంటుంది అనుకున్నా, ఈ ఈవెంట్కి మీరుంటే బాగుంటుంది అన్న. కళలు అంటాం కదా, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంత కళ చాలా పెద్దవి. బట్ ఆ ఇంద్ర రాలేదు, బట్ ఈ ఇంద్ర వచ్చారు. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్ కొడతా నేను. ఆ కొట్టిన రోజు మీరు ఆ పెద్ద ఇంద్రాన్ని కూడా తీసుకొని రావాలి, చిరంజీవి గారితో మీరు రావాలి. ఆ సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. అసలు మీరంటే ఎంత పిచ్చో మీకు తెలీదు, నాకు తెలీదు. అది మీరు మన ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీరు పడుకున్నారు కానీ నేను పడుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ. అంటే కొన్ని మీటింగ్స్ జరుగుతాయి లైఫ్లో, తెలియదు ఎందుకు జరుగుతుంది మీటింగ్ అనేది. ఎనిమల్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించి టీజర్ సంబంధించిన మ్యూజిక్ ట్రాక్ ఒకటి జరుగుతున్నప్పుడు రామి అనుకోకుండా అక్కడ రావడం జరిగింది, సందీప్ రెడ్డి వంగ. బట్ ఐ డోంట్ నో ఎందుకు ఆ రోజు మీట్ అయినా అని. బట్ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇక్కడ ఈ రోజు స్టేజ్లో నిలబడడానికి ఆ రోజు ఒక చిన్న మీట్ అంటారు కదా, 8 hours మాట్లాడుకుని అది తోడ్పడ్డది. థ్యాంక్ యూ బ్రో. నేను మీకు ఫోన్ చేసిన, బట్ మీకు నేను గుర్తులేను, బట్ మీరు నాకు గుర్తున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట కావచ్చు, అర్జున్ రెడ్డి స్ట్రగుల్ కావచ్చు, ఒక డ్రీమ్ అంటే ఒక కళలు కంటే దాన్ని తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలో ఆ రోజు 8 గంటలు మీరు చెప్పేటప్పుడు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండే లైఫ్లో. ఒక మాట అన్నావు, ఎవడి మాట వినొద్దు, నచ్చింది చెయ్యి, ఎంత దూరమైనవో నచ్చింది చెయ్యి అన్నారు. అదే చేసుకుంటూ వచ్చా ఇప్పటివరకు. యు ఆర్ ట్రూ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. అంటే ఇది వైరల్ కోసం కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా వైరల్ కోసం తీలే నేను. అంత ఎమోషనలే ఉంటుంది. మీరు చూసిన ట్రైలర్లో మీకు ఎమోషన్స్ కనబడతాయి, వెంటాడతాయి. బట్ పవన్ కళ్యాణ్ సార్ పవర్ స్టార్. ఎందుకంటే జీవితంలో ఓడిపోతాం అంటారు కదండి, ఓడిపోతాం అనే టైంలో ప్రతిసారి ధైర్యం నింపింది ఆయన్నే. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్న ఏదైతే ఒక స్టేజ్ అనుకుంటాం, ఒక కోరికలు కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, దాన్ని నెరవేర్చుకోవాలంటే ఎంత దూరమన్నా పోవాలని నేర్పించింది ఆయన్నే. ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్. మిమ్మల్ని తొలి ప్రేమ అప్పటి నుంచి మేము మీట్ అవ్వాలనుకున్నా, బట్ జీవితంలో ఏదో ఒకటి సాధించిన తర్వాత మీ దగ్గరకు వద్దాం అనుకున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతా మీ దగ్గరకు వస్తా. అండ్ ఈ 5 మంది అయిపోయిన తర్వాత లైఫ్లో అంటే ఒక గురువు అనొచ్చు, ఒక పాత అంటాం చూసిన, ఒక దారి చూపించే వ్యక్తి అనొచ్చు. దారి మంచి దారి ఏం కాదు, బెక్క వేణుగోపాల్ గారి దారి. చాలా గుంతలు కావచ్చు, ముళ్ళులు కావచ్చు, చాలా ఉంటాయి. బట్ డెస్టినేషన్ చాలా బాగుంటుంది. ఆయనతో జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఫైనల్ జర్నీ, ఆ సాచ్యుయేషన్ పైన క్లోజర్ అంటాం చూసినారు లైఫ్లో. దిస్ ఇస్ అ క్లోజర్ ఫర్ మై లైఫ్. అంటే క్లోజర్ అంటే నేను చెప్తాను, నేను అనుకున్న డ్రీమ్స్కి ఇది ఫస్ట్ మెట్టు. అది మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సృజన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు వచ్చారు, సపోర్ట్ చేశారు, ఇంతవరకు వచ్చాం, సినిమా తీసాం. అండ్ సినిమా రిలీజ్ గురించి చాలా అంటే సినిమా తీయడానికంటే సినిమా కోసం చాలా బాధలు పడ్డాం మేము రిలీజ్ చేయడం కోసం. అండ్ దాంట్లో అన్ని డోర్స్ క్లోజ్ అవుతున్న టైంలో ఒక్కొక్కటి మళ్ళీ ఓపెన్ అవుతుంటారు చూసినారా. దేర్ ఇస్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ట్రస్ట్, ఒక ప్రాసెస్ నమ్మాలంటారు చూసినారా. గట్టిగా నమ్మాం. ఓటీటీ సోల్డ్, ఈటీవీని కొనేసింది, థియేట్రికల్ రైట్స్ సోల్డ్, ప్రవీణ్ గారు కొనేసారు. సినిమా రేపు 22వ తారీఖు కూడా గుద్దాబలు తింటుంది, మీరు రాసుకోండి. అంటే నేను బూత్ కాదు, మళ్ళీ మీరు బూత్లాగా తీసుకోవద్దు. ఇంద్రా సినిమా చూసి వచ్చిన తర్వాత బయట నన్ను ఒక 100 మంది అడిగిన ఉండే సినిమా ఎట్లుందంటే గుద్ద పగిలిపోయిందన్న. నేనేమంటున్నా 22వ తారీఖు కూడా మీకు అదే మాట వినబడకపోతే, అంటే లైఫ్లో ఒకటి ఉంటుంది కదా, ఒక బెట్ ఆన్ స్టేజ్ వస్తుంది కదా, లైఫ్లో డూ అడే స్టేజ్లో బెట్ అంటాను కదా. నా 23 years ఆఫ్ కెరీర్ నేను బెట్ చేస్తున్నా. ఇది ఈరోజు 22వ తారీఖు రోజు మీరు సినిమా థియేటర్ బయటకు వచ్చి గుద్ద పగిలిపోయింది అనకపోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటా. నా బెట్ చేసిన, నా కెరీర్ని బెట్ చేసిన మీకు, అంటే అంత నమ్మకం చెప్తున్నా మీకు సినిమా పట్ల. అండ్ థ్యాంక్ యూ. మీరు సినిమా చూడండి. రోటీ కపట రొమాన్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ అడల్ట్ ఫిలిం, చాలా మెచ్యూర్డ్ ఫిలిం. ఈ సినిమా మిమ్మల్ని నేను ఒక నాలుగు లైన్స్లో చెప్పాలంటే, ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, దాని తర్వాత మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఇది ఏదో నార్మల్ సినిమాలో చూడొద్దు. 22వ తారీఖు రోజు మీ స్క్రీన్ థియేటర్స్లో వచ్చిన తర్వాత మీకే అర్థమవుద్ది సినిమా స్టాండర్డ్స్ ఏంటనేది. అందరూ చాలా చిన్న చూపు చూస్తుంటారు. రోటీ కప్ రొమాన్స్ అని కూడా అడల్ట్ ఫిల్మ్ అనుకుంటారు, రొమాన్స్ అనగానే లైఫ్ లేదో అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ ఫిలిం. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఫిల్మ్ని మీ ఫ్యామిలీ మొత్తంతో చూడొచ్చు. మా మదర్తో నేను పోయి చూస్తున్నా ఫస్ట్ రోజు. ఇంతవరకు మా మదర్ నేను చూపించలేదు సినిమా. ఐ వాంట్ టు సీ ఇన్ థియేటర్స్. నా ఫేవరెట్ థియేటర్స్ కొన్ని ఉన్నాయి, బట్ తెలియదు మన ప్రవీణ్ గారు ఏ థియేటర్ పెడతారో తెలియదు. బట్ సంధ్య అన్నారు, బట్ తెలీదు. ఐ వాంట్ టు సీట్ ఇన్ మెయిన్ థియేటర్. టైం అయిపోతుంది, బట్ నర్వస్ కూడా ఉంది, కొన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయా. కానీ ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, లాస్ట్ టైం రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేయడానికి ఒక కీలకమైన మీటింగ్ జరిగిన ఉండే. అన్న నీ సినిమా కంటే నువ్వు ఎంత నమ్ముతున్నావు దానికంటే ఎక్కువ నమ్మినన్నా నేను సినిమా అన్నారు. ఆ రోజు చూడాలి. ఆ మన ప్రివ్యూ థియేటర్ బయట ఊగిపోయారు. నేనే ఊగిపోతున్నంటే నాకంటే పెద్దగా ఊగిపోయే ఒక ఆయన వచ్చారు. అంటే సరే నమ్మాలని ఫీలింగ్ వచ్చింది. బట్ ఆయన ఒక్క మాట అన్నారు, ఇది 50 days ఆడిపియాలనుకున్న కోరిక ఉందన్న నాకని. సార్ అన్న నేను ఒకటే చెప్తున్నా, అంటే వేరే సినిమా తక్కువ చేయడం కాదు, నా సినిమా నేను ఎక్కువ చేసుకుంటున్నా అంతే. 10 పుష్పాలు మన మీద పడ్డా కూడా నా థియేటర్ ఏదైతే ఉందో అది అట్లనే ఉంటుంది. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తేజ బ్రదర్ థ్యాంక్ యూ. సూపర్ హీరో మాట్లాడుతున్నా సార్, ప్రతి దాంట్లో స్పాయిలర్ అండి. ఇది తేజ నేను ఆల్మోస్ట్ లక్కీ మీడియాలో 7 years నుంచి తిరుగుతుండే. బట్ స్టార్టింగ్ నుంచి చూశాను మిమ్మల్ని. బట్ ఒక హనుమాన్ లాంటి సినిమాతో యు డన్ ఏ బ్రిలియంట్ జాబ్. నేషన్ మొత్తం మన తెలుగు సినిమా చూసేటట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చే మీ మిరాయి కూడా అంత ప్రపంచం మొత్తం మన వైపు చూడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్
వండర్ఫుల్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. లైఫ్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తేజ సజ్జ గారు. అంటే అదే అంటున్నా, కళలు ఎంత దూరం అయినా తీసుకెళ్తే అంటారు కదా, దట్ ఈజ్ ఒక మనిషిలాగా చూపించుకోవాలంటే రైట్ నౌ నాని గారి తర్వాత వీ కెన్ సీన్ తేజ సజ్జ. ఆ జర్నీని చూస్తే అర్థమైపోద్ది. ఇలాగ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక చిరంజీవి గారు 100 సినిమాల ట్రైలర్లో ఒక దాంట్లో కొడితే ఎట్లుంది అట్లుంది. అండ్ మీ జర్నీ ఇలాగే కొనసాగాలి, మీరు పెద్ద హీరో అవ్వాలి. మీతో పాటు నేను కూడా వర్క్ చేయాలని కోరుకుంటున్న ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. బట్ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా మిమ్మల్ని వెంటాడుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించుండొచ్చు విక్రమ్ అనే స్పీచ్, బట్ ఈ సినిమా రిలీజ్ అవుతే దీన్ని మళ్ళీ ప్లేబ్యాక్ వేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన వాళ్ళందరికీ లేట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను. ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళందరూ ఈ స్టేజ్ గురించి కోరుకుని ఉంటారు, విక్రమ్ గారు కానీ అందరూ కానీ. సో అందుకే వాళ్ళు కొంచెం టైం తీసుకుని మాట్లాడినా కూడా మీరు అందరూ ఓపిక్గా వెయిట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా రోటీ కపడా రొమాన్స్ గురించి చెప్పాలంటే గోపి గారు గుర్తొస్తారు ఫస్ట్. ఎందుకంటే ఇది ఆయన పోరాటం. గోపి గారు ఇప్పటికీ నాకు తెలిసి ఎంతమంది కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారంటే హీఈస్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అందరికీ. ఆయన చేసిన 14 సినిమాల్లో డైరెక్టర్లు కానీ రైటర్స్ కానీ అందరూ ఇప్పుడు మనకి స్టార్ డైరెక్టర్స్గా స్టార్ రైటర్స్గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సినిమా డైరెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది గోపి గారే, కార్తిక్ ఘట్టంనేని. సో ఎంతోమంది టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నేను కూడా సినిమా అవకాశాల కోసం వచ్చి ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఫస్ట్ వెళ్ళింది గోపి గారి ఆఫీస్కే. ఆయన అంటే సినిమా జరగలేదు కానీ ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఒకటి ఫామ్ అయింది. సో అంటే మధ్యలో మైక్ తీసుకుంటే ఏముంది అంటే, నేను చాలా ఎమోషనల్గా ఉన్నా తేజ విషయంలో. తను చెప్పింది నిజం. ఈ ఆఫీస్కి, లక్కీ మీడియా ఆఫీస్కి స్టార్టింగ్లో 4-5 ఇయర్స్ ముందు సినిమా చేయాలని తిరుగుతున్నప్పుడు ఎంతో ఓపిక్గా ఇదే కథ కావాలి, ఇలా కావాలి అనుకున్నాక చాలా కథలు అనుకొని ఎలాగైనా పట్టుదల అంటే చెయ్యాలి, ఇక్కడ సినిమా చేయాలి, నా కథ కావాలని కూర్చున్నప్పుడు కథలు వేయడం, సినిమా చేయాలని ట్రై చేసి అది జరగకపోవడం. తర్వాత నాకు తెలిసింది తన పట్టుదలతో ఓ బేబీ సినిమా, తర్వాత ఇష్క్, తర్వాత జాంబీరెడ్డి, తర్వాత సినిమాలు ఒక్కొక్కటి తను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ అంటారు తేజ ఎక్కడి నుంచి వెళ్ళాడు కదా, ఇక్కడి నుంచి వెళ్ళాడు కదా, మీ దగ్గర నుంచి వెళ్ళాడు కదా, మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేశారు. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, తేజకి నేను ఇన్స్పిరేషన్ కాదు, తేజ అనే నాకు ఇన్స్పిరేషన్. ఎవ్రీ డే నాకు ఫోన్ చేస్తాడు. మా ఆవిడ సాక్ష్యం, నాకు ఫోన్ చేస్తాడు. ఏం చేయాలి అంటారు. నాకు వింటున్నట్టే ఉంటాడు కానీ మొత్తం తన సజెషన్లో నేను నడుస్తున్నా. 3 ఇయర్స్ నుంచి నేను నా సజెషన్లో తను నడుస్తున్నాను అనుకుంటున్నా. బట్ డౌన్ టు ఎర్త్ అనేది ఎంత అని అంటారు కదా, అందరు కింది స్థాయి నుంచి పైకి వచ్చారు, వీళ్ళ ఎగ్జాంపుల్ అంటారు. కానీ నేను చూసిన వాళ్ళు, నేను దగ్గరగా చూసిన వాళ్ళు, అంటే స్టార్గా దూరంగా చూసిన వాళ్ళు చిరంజీవి గారు అయితే, రవితేజ గారు అయితే, దగ్గరగా చూసిన వాళ్ళ దగ్గర చూసిన నాని గారు అయితే, ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఫ్రేమ్లో ప్రతి షాట్లో దగ్గరుండి నేను చూసి కింది నుంచి పైకి ఎలా రావాలో దగ్గరుండి చూసిన తేజ సజ్జ గురించి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాకు స్టేజ్ మీద అవకాశం రాలేదు, ఏదన్నా స్టేజ్ తను పిలిచినా నాకు మాట్లాడడం రాలేదు. ఈరోజు నా స్టేజ్ కట్టి మాట్లాడుతున్నా. నేను చాలా గర్వపడుతున్నా. అక్కడ కూర్చొని మిరాయి ట్రైలర్ ఇవన్నీ వేస్తుంటే ఆయన ఎంత బాగా సంతోషపడ్డారు, మీరెంత పడ్డారో తెలియదు. కానీ నాకు మాత్రం నాదే గెలుస్తుంది, అక్కడ నా వారే గెలుస్తున్నట్టుగా ఉన్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తేజ. ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ యూత్. కష్టపడి ఎలా పైకి రావాలో తను చూసి నేర్చుకోవాలి. అలాగే నేను చాలాసార్లు మన హీరోలు కూడా చెప్తుంటా, తను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. ప్రతి సినిమా అంటే వచ్చాము డబ్బులు తీసుకున్నాం యాక్టింగ్ చేయడం కాదు, సినిమా రిలీజ్ వరకు తన పక్క నుండి పోరాడతాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు తీసిన ఇంతకుముందు హిట్ అయిన సినిమాకి, ఇప్పుడు తీయబోయే సినిమాకి నేను ఎక్కువగా మాట్లాడాము. నా సినిమా గురించి కూడా మాట్లాడాను. సార్ స్పీచ్ నాదని మైక్ ఇచ్చారు సార్, నాకు మీరు ఇచ్చేసారు. ఓకే, చాలా ఎక్కువ చెప్పారు గోపి గారు. ఆయన అభిమానం అంతే అది నా మీద. పక్కన పెడితే ఇంతమంది టాలెంట్ ఈ సినిమాతో వస్తున్నారు. ఈ నవంబర్ 22వ తారీఖు, ఆగస్ట్ 22వ తారీఖు మా మెగాస్టార్ గారు పుడితే, ఈ నవంబర్ 22వ తారీఖు ఎంతోమంది స్టార్స్ పుట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా నుంచి.
వీళ్ళందరూ చాలా పెద్ద పొజిషన్లో ఉండి ఎన్నో సినిమాలు చేయాలి, ఇండస్ట్రీకి చాలా చాలా సినిమాలు, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలని కోరుకుంటున్నాను. విక్రమ్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. చాలా కాలం నుంచి ఈ సినిమా పట్టుకుని ఉన్నారు. అంటే ఇందాక నుంచి అందరూ చెప్తున్నారు గోపి గారి దగ్గర సినిమా టైం పట్టింది, లేకపోతే ఈ సినిమా 3 ఏళ్ళు చేసాం 4 ఏళ్ళు చేసామని. నా ఎక్స్పీరియన్స్ నుంచి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మేము కూడా అన్ని సినిమాలు ఓవర్ ద జర్నీ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. ప్రతి సినిమా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఫేజ్ ఉంది కదా బ్రో, దిస్ ఈజ్ వేర్ వీఆర్ మేడ్ ఏమో అని నా ఫీలింగ్. అంటే ఇక్కడే మనం మన మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇక్కడే ఫామ్ అవుద్దేమో అనేది నేను అనుకుంటున్నాను. బట్ ఏమో టూ ఎర్లీ ఏమో నేను చెప్పడానికి. ఈ సినిమా నవంబర్ 22వ తారీఖు థియేటర్లో వస్తుంది. రోటీ కపడా రొమాన్స్, ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమాలే గోపి గారు ఎప్పుడూ తెస్తారు. సో తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. దీని ట్రైలర్స్, టీజర్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ తప్పకుండా చూడండి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలు బాగుంటే ఇలాంటి ఎంతోమంది హీరోస్ వస్తేనే మా ఇండస్ట్రీ బాగుంటుంది. సో వీళ్ళకి కొంత ఉపయోగపడతానని ఫీల్ అయినా కూడా నేను ఫస్ట్ ఉండి వద్దాం అనుకుంటాను. ఎప్పుడు ఈ సినిమానే కాదు, ఎనీ స్మాల్ ఫిలిం ఎవరైనా నేను రావడం వల్ల ఏమైనా ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా ఫస్ట్ ఉందామని, థ్యాంక్ యూ ఫస్ట్ ఉందామని ఫీల్ అవుతాను. సో టు ఆల్ ద స్టార్ కాస్ట్, హర్ష్, సుప్రాజ్, తరుణ్, సందీప్, మేఘలేఖ, సోను, ఖుష్బు, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతో మీ అందరూ చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు, ఆయనకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గోపి గారితో పాటు కో ప్రొడ్యూసర్ సృజన్ గారికి, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ గారికి, అందరికీ ఈ సినిమా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. The most happiest person ever, the most beautiful, the most richest. అయినా సరే అందరికీ లైఫ్లో ఒక చిన్న రిగ్రెట్ ఉంటుందంటారు, ఏదోటి. చాలామందికి అది కెరియర్ అయితే, ఇంకా చాలామందికి అది ఫస్ట్ లవ్. అలాంటి రిగ్రెట్స్ మనకేమీ వద్దనుకుంటే మా సినిమా మీరు 22 నవంబర్న చూడాలి. బికాస్ దిస్ కెన్ ఫిక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్. అండ్ నాకు తెలిసినంత వరకు ఎక్కడో 1% మందికి ఫస్ట్ లవ్ సక్సెస్ అవుతుంది. ఆ 1% దే ఆర్ ద మోస్ట్ వెల్కమ్ మాకు. ఎందుకంటే మీరే మా ఇన్స్పిరేషన్ టు ఎనీ లవ్ స్టోరీ ఇన్ దిస్ హోల్ వరల్డ్. మీరు వచ్చి యూ గైస్ కెన్ లుక్ డౌన్ అపాన్ అస్, ఏంట్రా పిల్లలరా మీరు అని అనుకోండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ డన్ మిస్టేక్స్ ఇన్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్స్. సో మా సినిమా, దో ఇట్ లుక్స్ లైక్ అనదర్ ఫిలిం ర్యాంటింగ్ అబౌట్ ఉమెన్, ఇట్ ఈస్ నాట్. వీ హ్యావ్ సంథింగ్ వెరీ స్పెషల్ టు ఆఫర్. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇండైరెక్ట్ గివ్ అవేస్ అనుకోవచ్చు. పోనీ మాకు రిగ్రెట్స్ ఏం లేవు, ఫస్ట్లో మాకు పోవడమే కరెక్ట్ అనిపిస్తే, డూ అ ఫేవర్, గివ్ దెమ్ ఎ టికెట్, buy a ticket to your ex and send her to our film. It will solve a lot of equations in their head. Trust us. November 22nd na vastunamu. I'm extremely happy because chala రోజుల నుంచి we've been looking forward for this day. I'd like to thank Vikram garu for this beautiful opportunity. ఒక్క హీరో హీరోయిన్ ఉంటేనే బ్యాలెన్స్ చేయలేని డైరెక్టర్స్ని చూశాను, బట్ హీ హ్యాస్ డన్ అ కమెండబుల్ జాబ్, ఐ మస్ట్ సే. అండ్ ఆల్సో మై ప్రొడ్యూసర్స్ వేణు గారు, సృజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ కాన్స్టెంట్ సపోర్ట్. భరత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. డిఓపి గారు, ధ్రువన్ గారు, ఎవ్రీబడి, కొరియోగ్రాఫర్, ఎవ్రీబడి. అండ్ యా, ఆఫ్ కోర్స్ మై కో యాక్టర్స్ సుప్రజ్. సినిమా చూసిన తర్వాత యూ గైస్ కెన్ నాట్ హెల్ప్ బట్ గో అండ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ హిస్ ఎఫర్ట్స్. ఐఎమ్ షూర్ హీస్ గోయింగ్ టు గో టు ప్లేసెస్. అండ్ ఆల్సో నేను చాలా మంచి ఫ్రెండ్స్ని చేసుకున్నాను సెట్లో. అందరూ హర్ష, తరుణ్, సందీప్, ఖుష్బు, నేను, సోను, నువేక్ష, ఆల్ ఆఫ్ యూ ఆల్ గుడ్ లక్. థియేటర్స్లో 22nd కలుద్దాం. ఆల్ ఏజెస్, ఆల్ జెండర్స్, బికాస్ లవ్ ఇస్ యూనివర్సల్. లెట్స్ సెలబ్రేట్ బ్రేకప్ ఇన్ థియేటర్స్ ఆన్ November 22nd. Thank you, Teja. Thank you, Kona Venkat garu. Everybody who are here to support us. Thank you so much. అందరికీ నమస్కారం. ముందుగా మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన తేజ సజ్జా గారికి, కోన వెంకట్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. తేజ బ్రో, కంగ్రాట్స్ ఆన్ మ్యాసివ్ సక్సెస్ ఆఫ్ హనుమాన్. యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ యూ. అలాగే కమిటీ కుర్రోల తర్వాత
ప్రతి ఒక్కరు కూడా నాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ లాస్ట్ 3 months అయితే నేను నా లైఫ్లోనే మర్చిపోలేను, అంత ప్రేమను చూపించారు. అలాగే ఈ సినిమా రోటీ కపడా రొమాన్స్ యాక్చువల్లీ ఇది కమిటీ కురోల్ కన్నా ముందు స్టార్ట్ అయిన సినిమా. అనుకోని పరిస్థితుల వల్ల కాస్త డిలే అయ్యి నవంబర్లో ఇప్పుడు వస్తుంది. బట్ నేను కెమెరా ముందు లీడ్గా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అయితే రోటీ కపడా రొమాన్స్. అందుకే నాకు ఈ టీమ్ అన్న ఈ మూవీ అన్న ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. అలాగే మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, సార్ యూఆర్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ యాక్టర్స్ అండ్ న్యూ టెక్నీషియన్స్ టు ద ఇండస్ట్రీ. మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీ ద్వారా ఇంకెంతోమంది కొత్త వాళ్ళు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మూవీ మీకు ఫుల్గా లాభాలు తెచ్చిపెట్టాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ సృజన్ అన్న, ఆయన చాలా సైలెంట్గా ఉంటారు కానీ వెనకాల నుంచి చాలా వర్క్ చేస్తూ ఉంటారు. మీ ద్వారా ఇంకెన్నో గొప్ప కథలు తెలియాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అలాగే మా సినిమాటోగ్రాఫర్ సంతోష్ అన్న, మా ఫ్యూచర్ నెక్స్ట్ ఎలా ఉంటే తెలియదు కానీ ఆయన ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఆయనకి ఇచ్చిన దాంట్లో చాలా బాగా తీశారు, మా అందరినీ చాలా బాగా చూపించారు. నేను మీతో అయితే ఇంకో సినిమా చేయాలని చాలా గట్టి కోరుకుంటున్నాను అన్న. ఎక్కడున్నాను మీరు కనబట్టలేదు. మళ్ళీ మనం పక్కా వర్క్ చేయాలన్న ఫ్యూచర్లో కూడా. అలాగే నా ఫేవరెట్ జేడీ మాస్టర్, 2 సినిమాలు కలిసి చేసాం ఆల్రెడీ, మీతో కూడా చేయాలి మాస్టర్ ఇంకా ఎన్నో. అలాగే మా మూవీకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, కృష్ణకాంత్ గారికి, కాసుల శ్యామ్ గారికి, సాంగ్స్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి, వసంత్ గారికి, ఆర్ఆర్ ధ్రువన్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న, అన్న మీరు ఒక మాట అన్నారు ఒక ఈవెంట్లో, మన ఈవెంట్లోనే, ఇప్పటికీ నాతో ఉండిపోయింది అది. మనం ఒక విషయంలో గుడ్ అవ్వడానికి ఎన్నో విషయాల్లో బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది అన్నారు. మీరు అప్పుడు ఏ సందర్భంలో అన్నారంటే మీ టైము ఎఫర్ట్స్ అంతా ఒక గుడ్ సినిమా మీద పెట్టడానికి, మీ ఫ్యామిలీకి మీరు టైం ఇవ్వలేకపోయారు, ఎఫర్ట్స్ ఇవ్వలేకపోయారు. సో యూ హ్యాడ్ టు బి ఎ బ్యాడ్ ఫాదర్ టు యువర్ కిడ్స్ అండ్ బ్యాడ్ హస్బెండ్ టు యువర్ వైఫ్ అన్నారు. కానీ తప్పన్న నేను ఒప్పుకోను. ఐమ్ షూర్ దే సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ సో హ్యాపీ అబౌట్ యూ. అలా ఆల్రెడీ సినిమా చూశారు, రేపు రిలీజ్ సార్ ఈవెన్ మోర్ ప్రౌడర్ అన్న. వీ ఆల్ లవ్ యూ. నన్ను నమ్మి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం పక్కా వర్క్ చేయాలి ఫ్యూచర్లో కూడా. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కూడా 2 years నుంచి ట్రావెల్ అవుతున్నాం అందరితో కూడా. వీ ఆర్ లైక్ గ్రేట్ బాండ్స్ విత్ ఎవ్రీ వన్. అండ్ మా హీరోయిన్ ఫస్ట్ నేను గర్ల్స్ గురించి అప్పుడు బాయ్స్ దగ్గరకు వస్తా. మై కో యాక్ట్రెస్ సోను ఠాకూర్, షీ సో హార్డ్ వర్కింగ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్. కొన్ని రోజులు అయితే అప్పుడప్పుడు మాకు లొకేషన్ టైం లేకపోవడం వల్ల వితౌట్ బ్రేక్, లంచ్ బ్రేక్ తీసుకోకుండా కూడా చేసేది. షీ ఇస్ దట్ డెడికేటెడ్. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సోను. అలాగే అదర్ యాక్ట్రెస్ ఖుష్బూ, షీ ఇస్ నాట్ ఫ్రమ్ హియర్ బట్ I know how hard you work to learn those Telugu lines and you tough for yourself. We all believe we have a really long way to go. It was wonderful having you in the team. And alage Megha and Nuveksha. Megha aithe like senior most actors Lucky Media lo. Yeah, thank you so much andariki kuda. And my boys Tarun, Supraj, Harsha, ఈ ముగ్గురు అయితే నాకు ఇచ్చిన సపోర్ట్ ఈ 2 yearsలో కూడా ఇట్స్ లైక్ ఇట్ మెంట్ ఎ లాట్ టు మీ. ఒక టైం వచ్చింది మధ్యలో వేర్ నేను కమిటీ కురాలు చేయాల్సి వచ్చింది, ఇది కూడా చేయాల్సి వచ్చింది సైమల్టేనియస్గా. డేట్స్ ఇష్యూ అయితే చాలా ఇష్యూ వచ్చింది మధ్యలో. ఎందుకంటే మేము ఫస్ట్ నవంబర్ అనుకోలేదు, మార్చ్ ఏప్రిల్లో అనుకున్నాం. సో మాకు టైం లేకుండే. ఆ టైంలో మీ ముగ్గురు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ సపోర్ట్ లేకపోతే నా సినిమా చేసేవాడిని కాదేమో. ఎందుకంటే నువ్వు వచ్చి చెప్పారు మీ డేట్స్ నా డేట్స్, మీరు లేకపోతే వెరీ అరే నువ్వు చేసుకొని రా, నువ్వు ఎప్పుడు అవైలబుల్ ఉంటే మేము అప్పుడు అవైలబుల్ ఉంటాం అని చెప్పి నిజంగా చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, మెంట్ ఎ లాట్. అండ్ యా, సో మా సినిమా విషయానికి వచ్చేసరికి లవ్ అనేది ప్రతి ఒక్కటి లైఫ్లో ఉంటుందా, 1 side అవ్వచ్చు 2 side అవ్వచ్చు. ఇట్స్ లైక్ ద ప్యూరెస్ట్ ఎమోషన్స్ లైఫ్లోనే. సో డెఫినెట్లీ సినిమా చూసినంత చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు సినిమా లవర్. ఆ ఒక్కడు మా మార్నింగ్ షోకి వస్తే పక్కా వాడే ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి, మా అమ్మ ఒక సినిమా చూసా చాలా బాగుంది చూద్దామని. అదైతే చాలా బలంగా నమ్ముతున్నాను నేను సినిమా మీద, నమ్మకంతో ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. November 22nd థియేటర్స్లో వస్తున్నాం. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. Thank you so much everyone for coming here. It's okay, let him be. What you said? You. So thank you so much. I am so happy to see everyone here. Like this area, the entire area is filled.
there is so much energy that I can feel and so much positivity. Thank you so much for our chief guest first, Prasanna sir. Sorry, I don't. Okay. So, no, I was talking about something. I would like to thank Khushbu also for being such a friendly and cooperative co-star. All the boys also. Thank you so much, Khushbu. He's always late. उसका turn खत्म हो गया उसके बाद he's saying thank you to me. So yeah, thank you so much for coming here, Teja. Thank you so much, Konas, Venkat sir. We know each other and there is some connection. So thank you so much and I respect you a lot. Thank you so much for mentioning my name. And thank you so much that you're going to watch this film because of me. 1 ticket sold. Gopi sir, I did my job. So I'll say I'm not fluent in Telugu. हिंदी समझ आएगा सबको? नहीं? बोलो बोलो. Okay. So हिंदी जस्ट इसलिए ताकि मैं एक कनेक्शन बिल्ड कर पाऊँ जो मैं फील कर रही हूँ. दिस इज़ माई फर्स्ट फिल्म. मुझे नहीं पता कि कैसे ये डेस्टिनी में ऐसा हुआ कि मैं ये फिल्म कर पा रही हूँ, सोनिया कैरेक्टर प्ले कर पा रही हूँ. एंड ऑल थैंक्स टू माई डायरेक्टर गारू विक्रम. All thanks to him because I know he fought for me, literally a battle, a war. And everyone, I'm so glad, I'm so grateful, to be honest, seeing myself on the screen. For me, it was a very big thing because a girl coming from Uttarakhand, a very small town, having such big dreams and got my chance here in this Telugu industry, which got my heart, seriously. And I thank each and every person whosoever supported me in my journey, my family, my Roti Kapda Romance family, every technician, every person, even the person who used to hold the light for me so that I can glow on the screen. I thank each and every person, my team, RKR team. They were so supportive and I can't thank enough. I'm just so full of emotions and love. Thank you so much everyone for coming. ఇది నేను అటెండ్ చేస్తున్న 3వ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఫస్ట్ మెనీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేశాను. శిల్ప కళావేదికలో లాస్ట్ రో, ఆ పైన ఫ్లోర్లో లాస్ట్ రోలో కూర్చొని ఉన్నాను. తర్వాత ఒక 10th 11th రోలో కూర్చొని ఉన్నాను. అండ్ ఇది నా 3rd ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేయడం, నా సినిమాకి. అండ్ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం. అండ్ ఓకే వద్దులే. ఓకే, ఇక్కడికి వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. కోన వెంకట్ సార్, తేజ, ప్రసన్న కుమార్ గారు, అందరూ మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చి వెళ్ళిన డైరెక్టర్స్ కానీ అందరికీ. తేజకి థ్యాంక్స్ కన్నా తేజ గారికి నేను ముందు ఇంకోటి చెప్పాలి. తేజ గారు అంటే నాకు చాలా కోపం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపం యాక్చువల్లీ. ఇందాక చెప్పినట్టు నేను మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇందిరా సినిమా చూసి, ఇందిరా సినిమాలో ఆయన మెట్ల మించి నడుచుకుంటూ వస్తుంటే నేను ఇంటికి వచ్చి మెట్ల మించి నడుచుకుంటూ బ్యాక్గ్రౌండ్లో నేను ఆ మ్యూజిక్ వేసుకొని నడిచేవాడిని. సో నేను ఆ టైం నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయినప్పుడు ఆయనతో అంత క్లోజ్గా తిరుగుతున్న ఎవరిని చూసినా నాకు చాలా కోపంగా ఉండేది అనమాట చిన్నప్పుడు. తేజ గారిని చూస్తే నాకు చాలా జెలసీగా ఉండేది. అది అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ వన్స్ ఐ మెట్ హిమ్, ఆయనకు గుర్తుండకపోవచ్చు, నేను ఆయన ఒకసారి కలిశాను. నా ఫస్ట్ సినిమా, ఇది నా సెకండ్ సినిమా యాక్చువల్లీ. సో నా ఫస్ట్ సినిమా ప్రీమియర్ జరుగుతున్నప్పుడు పక్క స్క్రీన్లో ఆయన అద్భుతం ప్రీమియర్ జరుగుతుండింది. సో మా పిఆర్ఓ వాళ్ళు ఆయన్ని పరిచయం చేస్తే హీ వాజ్ సచ్ అ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. He came to me, he made sure and he spoke to me and he wished me all the good luck and all. Thank you Teja for that. ఆ రోజు నుంచి ఆ కోపం అంతా పోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా టీం అందరికీ థ్యాంక్స్ అండి. పేరు పేరున చెప్పాలంటే చాలా ఎక్కువైపోతుంది, ఎందుకంటే మేమే చాలామంది ఉన్నాం ఫస్ట్. సో ఫస్ట్ మా బెక్కం వేణుగోపాల్ గారికి అండ్ మా సృజన్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాతో ముందుకొచ్చి ఇంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నందుకు. అండ్ మమ్మల్ని అందరినీ క్యాస్ట్ చేసుకొని మమ్మల్ని అందరినీ బేర్ చేసిన మా విక్రమన్నకి చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ బాగా చూపించిన మా సంతోష్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ద హోల్ టీమ్, ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మనీష్, రిషి,
నగేష్, హరీష్, నిర్మలేష్ అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా థ్యాంక్ యూ. అందరూ చాలా కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డామంటే సారీ ఒక 2 minutes తీసుకుంటా. ఎంత కష్టపడ్డామంటే మీకు ఫన్ వేలో చెప్పాలంటే మేము ఈ సినిమా ప్రాసెస్ అంటే మేమందరం ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాక మా మెగాస్టార్ గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మా బాలయ్య బాబు గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మనందరి ఫేవరెట్ న్యాచురల్ స్టార్ నాని గారివి, మన డార్లింగ్ ప్రభాస్ గారివి అయితే ఏకంగా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మేము మాత్రం ఈ సినిమా ఇంకా చేస్తూనే ఉన్నాం. సో అంత కష్టపడి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఎవరు ఒక వేలెత్తి చూపించకుండా ఉండాలి, అందరూ ఎంటర్టైన్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలని చెప్పి కష్టపడి చెక్కుతూనే ఉన్నారు. సో ఆ చెక్కుతూ ఫైనల్లీ ఈ November 22nd సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఎవరినైనా పైకెత్తాలన్నా మీరే, ఇండస్ట్రీలో ఎవరినైనా కింద పడేయాలన్నా మీరే. సో అంతా మీ చేతుల్లోనే ఉంది. మేము మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తూ ఏడిపిస్తాం థియేటర్లో, అది మాత్రం ఫర్ షూర్. నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఒక మాట మాత్రం చెప్తూ ఉంటా కామన్గా. మమ్మల్ని అందరినీ ఇంతమందిని ఇట్లా స్టేజ్ మీద చూస్తే మీలో చాలామంది అనుకోవచ్చు, అరే ఎవర్రా మీరంతా అని అనుకుంటారు. మాకందరికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మా సినిమా చూడండి. ఆ 2.5 గంటల్లో మా సినిమాతో పాటు మా 8 మందిని గుర్తుపెట్టుకునేలా మేము చేస్తాం, అది మాత్రం ఫర్ షూర్. November 22nd మేము కలుస్తాం. హర్ష నర్రా, థ్యాంక్ యూ, జై హింద్. So, maybe movie 2 years ago we started, and then finally the output is releasing on this 22nd. Thank you Gopi Garu, thank you Vikram Garu, and all the guests over here, Teja Sajja Garu, thank you so much. Me movies day 1 nundi follow avutunnanu. I mean first movie nundi I really like the way you select your scripts and you know, the way you act in the films also. Hanuman ki mundu we were all discussing, my friends and I, and then my team. So we were very sure about the movie, and then we are all satisfied. Thank you so much for giving such beautiful and eye feast, I could say. Thank you so much Andy, and Kona Venkat Garu, thank you. It's been really long. Eppudo okasari chusanu meer edo audio launch lo. Again now I didn't expect that you would come today, this evening. Thank you all the other guests also. Sorry na kunni names telidu. And also my team, we become 2 years journey lo we become like really close. Like I always say, midnight friends la. Chai ki vellalante kuda just one phone call మొత్తం గ్యాంగ్ వస్తారు, అలాంటి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ మూవీతో చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ మంచి టీమ్. లైక్ మై సెకండ్ హోమ్ లక్కీ మీడియా. ఆఫీస్ అలా అయిపోయింది. వీ డిడ్ రిహార్సల్స్ అండ్ వర్క్ షాప్ అండ్ దెన్ వాట్ నాట్. అది ఆఫీస్, ఇట్స్ నో మోర్ ఆఫీస్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకేమైనా మర్చిపోయాను? That's all. Thank you. Thank you, Sonu. Thank you. Supraj will speak now. Manish and Nagesh and Bharat Garu, thank you so much for being there, for just bearing my mood swings. Thank you. హలో అండి, నా పేరు సుప్రజ్, వికీ క్యారెక్టర్ ప్లే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సూపర్ హీరో ఫీల్ వచ్చింది ఇక్కడ మాకు. కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే, అప్పట్లో హ్యాపీ డేస్ మూవీ తీసాక అందరూ కాలేజ్ అంటే ఇట్లుంటుందా అన్నట్టు చేశారు. అది ఎట్లుందో కాలేజ్ పోయినాక తెలిసింది మాకు. అండ్ ఇప్పుడు మా సినిమా మాత్రం కరెక్ట్ అక్కడ అందరూ 19 years నుంచి 30+ అందరికీ వాళ్ళ బయోపిక్ చూస్తున్నట్టు ఉంటుంది. ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక క్యారెక్టర్ ప్రతి మీ లైఫ్లో పక్కా ఉంటుంది. అండ్ ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్త ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి కానీ, యాక్టర్స్కి కానీ ఈ లక్కీ మీడియా ఒక అడ్డా ఛాన్స్ ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ బెకమ్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ. అండ్ మా టీమ్ అండ్ చూస్తున్నారుగా అందరూ బాగా ఆకలి మీద ఉన్న వాళ్ళకు బిర్యానీ పెడితే ఎట్లా తింటారో అంత మంచి యాక్టింగ్ చేసిండ్రు సినిమాలో, జస్ట్ మిమ్మల్ని అందరూ మెప్పించడానికే. అండ్ మా కో యాక్టర్ మేఘా చాలా మంచి యాక్టర్స్ అండి. మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, చూడండి. ఏం రొమాన్స్ లేకుండా, డిస్క్లైమర్ ముందే చెప్తున్నా. అండ్ ఓకే,
యా అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఇది హర్ష అండ్ ఖుష్బు కపుల్కి బెస్ట్ ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నాను. అండ్ అందరికీ బెస్ట్ ఫ్రెండ్ రోల్ నేనే ప్లే చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ సార్, బిగ్ థ్యాంక్ యూ టు యూ సార్. వితౌట్ యూ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్. బెక్కమ్ సార్, మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీంలో everyone who worked with me, and I'm very thankful for everyone. Movie తప్పకుండా వెళ్ళి చూడండి, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మొన్న రాఖీ కట్టాననే కదా ఆ విషయమే మీరే టెంప్లైట్ ఉన్నారు, కొంచెం అనుకున్నానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి, స్టేజ్ కింద పెద్దలకి అందరికీ. నాకు ఈవెంట్కి ఏం సంబంధం లేదండి. యాక్చువల్గా గోపికి ఫోన్ చేసి మన ఈవెంట్ ఉందంటే, నేను ఎందుకు సార్ సినిమాలో చేయలేదు కదంటే, ఇది మంది, నీ బ్యానరు, నువ్వు మెయిన్ దీనికి రావాలి అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. చిన్న భయం కూడా ఉంది సార్, లాస్ట్లో బిల్లు ఆపిస్తారేమన్నా కానీ. ఈ ఈవెంట్ అంతా బిల్లుగా మనంతా సేవ్ చేసుకుంటే మాత్రం కష్టం సార్. అండ్ నెక్స్ట్ గోపి గారి గురించి చెప్పాలి. గోపి గారు వెరీ డేంజరస్ మంచోడు అండి, మీ అందరూ తెలుసు. చాలా డేంజరస్ మంచోడు. చూడడానికి ఫస్ట్ డేంజర్ అనిపిస్తుంది కానీ ట్రావెల్ అవుతున్న కొలిది చాలా మంచోడు అనిపిస్తాడు. అందుకే అలా మాట అన్న. సో మనం చిన్న కథ పట్టుకెళ్ళి సార్ అన్న ఒక చిన్న కథ పట్టుకెళ్తే దాన్ని పెద్ద మనసు చేసుకొని పెద్ద హిట్ ఇచ్చే పెద్ద మనిషి అతను. సీరియస్గానే సినిమా అంటే మనిషిలో చాలా కసి ఉంటుంది. అంటే బయట విషయాలే కాదు, సినిమా అంటే కసి పిచ్చెక్కిపోతాడు. నిద్ర ఏం పెట్టుకోవడం. సినిమా 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 అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ చాలా తక్కువ మంది ఉంటారు. సో చిన్న సినిమా అంటే ముందుండి పెద్ద హిట్ ఇచ్చే మా గోపి గారు. సో అలాగే అప్పుడు హ్యాపీ డేస్, తర్వాత హుషారు, మళ్ళీ ఇదే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా అంత పెద్ద హిట్ అవ్వాలి. రోటీ, కపడా, రొమాన్స్ ఇవన్నీ జనాలందరికీ మెయిన్గా కావాల్సింది తెలుసు కాబట్టి ఈ మూడు కలిపి పెట్టారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వడానికి కూడా కొంచెం బాధగా ఉంది. నెక్స్ట్ గుర్తుపెట్టుకుని ఇవ్వండి సార్ కొంచెం. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నా ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ మూవీ చూడడానికి. నా ఫ్రెండ్స్ ఎంతమంది స్టోరీస్కి రిలేట్ అవుతారో, వాళ్ళ నిజాలన్నీ బయటికి వస్తాయో చూడాలి. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎందుకు అంతగా ఇబ్బంది పెట్టాలనిపించట్లేదు 5,000 వేయడానికి. అది బైక్ ఎందుకు? బైక్ మేము దానికి సపరేట్ ట్రాక్ ఉంది, దానికి సంబంధం లేదు, సినిమాకి మీకు లేనట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు, మీరే నా పంచులు వేసేది. వైరల్ కంటెంట్ అంటే వైరల్ కావాలా? మీరే అడిగారా? సరే అయితే గోపి గారు భయంకరమైన ప్లే బాయ్ అండి. అంటే మరి వైరల్ మీ అసలు ఈ సినిమాకి ప్రొడ్యూసరే పెద్ద వైరల్. సో మమ్మల్ని మించిన వైరల్ కంటెంట్ అంటే ఎందుకు? నేను ప్రేమేష్ కథల స్క్రిప్ట్ చెప్పిన ప్రతిసారి ఏ సీన్ చెప్పినా కూడా ముందు ఇక్కడ రొమాన్స్ వచ్చిద్దా? లేదు సార్. నెక్స్ట్ సీన్ ఏమనంటే ఇప్పుడు రొమాన్స్ వచ్చిద్దా? అరే ఆగండి చెప్తానంటే కాదు, నెక్స్ట్ సీన్లో రొమాన్స్ వచ్చిద్దా అని అడిగాడు. సో ఏకంగా ఇప్పుడు ఈ సినిమాకి టైటిలే రొమాన్స్, రోటీ కప్డా రొమాన్స్ అని పెట్టేశాడు ఈయన. సో మీ కోరికలన్నీ సినిమాతో తీరుంటాయని నేను అనుకుంటున్నాను. వామ్మో, పైన గోపి గారి ఫోటో, సరిపోయిందనే క్యాప్షన్, సరిపోయిందా వైరల్ కంటెంట్? చాలా. సో యా, సో కమింగ్ టు ద ఫిలిం, సో ఐ ఫీల్ నా డెబ్యూ ఫిలిం ప్రేమేష్ కథలు ఎలా అయితే ఇట్ ప్రొవైడెడ్ స్టేజ్ షో లాట్ ఆఫ్ డెబ్యూ యాక్టర్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు అందరినీ చూస్తున్నా కూడా, కాంటెంట్ చూస్తున్నా, సో ఇట్స్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ నో విక్రమ్. సో గోపి గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, సో ఐ యూస్ టు బీ talking to him and I know the story. So I've been waiting for this film to be made. So I'm very happy finally it's out. So can't wait to watch it on November 22nd. Every actor looked so fresh. Andaru ento bagunaru and the chemistry between all the actors and the whole music and everything is looking amazing. So I wish the whole team of Roti Kapda Romance a big success. I'm sure November 22nd you guys are gonna rock and this is gonna be a new platform. And ఇవాళ నుంచి లైక్ మీ ఐడెంటిటీ అనేది ఇట్ విల్ బీ టు అ డిఫరెంట్ లెవెల్. సో ఐఎమ్ హోపింగ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. అండ్ ఎస్పెషల్లీ ఇంకా గోపి గారు గురించి చెప్పాలంటే ఐ నో ఫర్ ఎవ్రీ హీస్ లైక్ అ విజిటింగ్ కార్డ్ టు ఎవ్రీ డైరెక్టర్ హూ కమ్స్ విత్ అ న్యూ స్క్రిప్ట్ అండ్ ఆల్. సో ద వే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ నేను కానీ హర్ష కానీ ది అదర్ డైరెక్టర్స్, ఇప్పుడు విక్రమ్, ఆల్ ఆఫ్ అస్. సో హీఈస్ వన్ ప్రొడ్యూసర్ ఫర్ ఎవ్రీ న్యూ డైరెక్టర్ టు లుక్ అవుట్. సో కీప్ డూయింగ్ దీస్ ఫిల్మ్స్ గోపి గారు. ఎప్పుడు మీరు ఇలానే కొత్త సినిమాలు, మంచి సినిమాలు, రొమాన్స్ సినిమాలు సో చేస్తూనే ఉండాలని చెప్పేసి మళ్ళీ
విష్ చేస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. వైరల్ కంటెంట్ అంటే మన గోపి గారే, అంతకంటే పెద్ద వైరల్ కంటెంట్ ఏం లేదు. ఎందుకంటే నేను హుషారు తీసేటప్పుడు నాతో సరదాగా ఒక మాట అన్నాడు, ఈ సినిమా తీసాక బయటికి వెళ్ళాక నువ్వు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీయగలవు అని అడిగారు. నేను ఏదో ఫ్లైట్గా తీసుకున్నాను, కానీ ఆ సినిమా ప్రాసెస్లో తెలుసుకున్నాను గోపి గారితో తీస్తే అది నార్మల్ సినిమా కాదు, అది ఒక మిలిటరీ ట్రైనింగ్లో ఉంటుంది. అది ఇప్పుడు విక్రమ్కి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కూడా నెక్స్ట్ తీసే అంత కేపబిలిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది మన గోపి గారి గ్రేట్నెస్. సో జోక్స్ అపార్ట్, అంటే నేను కొత్త వాడిని, నాకు అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. సరదాగా స్టోరీ రాసుకున్నాను హుషారు. వచ్చి నా లైఫ్లో ఫస్ట్ ప్రొడ్యూసర్ కలిసింది బెక్కం వేణుగోపాల్ గారిని. ఆయనకి వెళ్ళి స్టోరీ చెప్పాను, ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పారు. ఇంకా రెస్ట్ ఈస్ హిస్టరీ. సో ఆయన చాలా మంచి వ్యక్తి, ఇంకా గ్రేట్ వ్యక్తి. ఇంకా స్టోరీ నాలెడ్జ్ ఆయనకున్నంత నాకు తెలిసి ఎవరికి లేదు. సో ఐ సపోజ్ ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. ఇంకా హుషారు కంటే పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ చూస్తుంటే నాకు హుషారే గుర్తొస్తుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడే ఈ దసపల్లాలో ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో అదే వైబ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్ ద బెస్ట్ ఇక్కడ వచ్చిన అందరికీ, ఎస్పెషల్లీ సుప్రాజ్, సందీప్ అండ్ ఆల్రెడీ వర్క్ బిఫోర్ అనమాట. సో అందరి కొత్త వాళ్ళకి అందరి పేరు ఆల్ ద బెస్ట్. అండ్ విక్రమ్కి ఎస్పెషల్లీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద యాక్టర్స్ అందరికి కూడా ఇది మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి, అందరికీ ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరికీ, తేజ, మీకు, కోనాంకటి గారికి, కాసల్ శ్యామ్ గారు, మా ఓన్ కేకే గారు, అందరికీ కూడా నమస్కారం. ఆల్ ది బెస్ట్ సార్. బెక్కం వేణుగోపాల్ గారు, మేము ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరికైనా కొత్త వాళ్ళకి స్టోరీస్ ఎవరికైనా చెప్పాలంటే ఫస్ట్ బెక్కం వేణుగోపాల్ గారికి చెప్దామన్నారు. కాకపోతే ఆ సినిమా ఆయన మొదలు పెడితే కొన్ని ఏళ్ళు పడతారన్నారు. సార్ సరిపోయింది కదా సార్, వైరల్ అయితే కొంచెం టైం పడుతుంది అన్నారు. అందుకే బెక్కం వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళలేదు మేము. జోక్స్ అపార్ట్, చాలామంది ఇండస్ట్రీకి హుషారి ద్వారా అలాగే ఈ సినిమా ద్వారా మంచి మంచి హీరోస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పట్లో హ్యాపీ డే సినిమా ద్వారా కొంతమంది హీరోస్ని ఇండస్ట్రీకి వచ్చారు. తర్వాత మళ్ళీ మా కమిటీ కుర్రోల ద్వారా కొంతమందిని ఇచ్చాం, హుషార్ ద్వారా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో నలుగురిని ఇస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న కొత్త డైరెక్టర్స్ ఎవరికి కూడా ఎవరైనా హీరోల దగ్గరికి వెళ్తుంటే అది హీరో డేట్స్ లేవు, 1 year 2 years 3 years అంటారంట. నాకు తెలిసి ఇలాంటి హీరోస్ అందరూ వస్తే కనుక కొత్త కొత్త కథలు, ఇంకా మంచి మంచి కథలు ముందుకు వస్తూ ఉంటాయి. తేజ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్స్టర్స్ లైక్ మా కమిటీ కుర్రాలకు కానీ లేకపోతే ఇలాంటి వారికి కానీ చాలా మంచి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక చిన్న వయసులోనే ఒక మంచి స్టేజ్కి వెళ్ళావు, స్క్రిప్ట్ నమ్మాలి, కంటెంట్ నమ్మాలి అని చెప్పు. సో వీళ్ళందరూ కూడా అదే నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అంటే టీం అందరూ చాలా అందంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం విక్రమ్ రెడ్డి గారు బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు దాన్ని. ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ మిగతా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సూన్ November 22nd మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ నేను ముందే చూశాను. ఒక చిన్న మొక్క చెప్పాలనుకున్నా. ప్రతి ప్రేమ కథలో కొన్ని ప్రేమ కథలో బ్రేకప్ స్టోరీ ఉంటుంది. ఆ బ్రేకప్ స్టోరీ వెనకాల మనం ఏదర్ అబ్బాయినో లేకపోతే అమ్మాయినో బ్లేమ్ చేస్తూ ఉంటాం ఆ కథకి. కానీ ఈ సినిమాలో ప్రతి బ్రేకప్ వెనకాల ఇద్దరికి 2 కోణాలు ఉంటాయని చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది. విక్రమ్ రెడ్డి గారు గుడ్ లక్. అలాగే మై బెస్ట్ ఫ్రెండ్ జేడీ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశారు. గుడ్ లక్ జేడీ. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కావాల్సినంత వైరల్ ఇస్తా. కింద మా డ్రైవర్కి వైరల్ ఫీవర్ ఉంది, వైరల్ కంటెంట్ ఇవ్వగానే వైరల్ ఫీవర్ గ్యారంటీకి ఇస్తా. కావాలంటే ఇస్తామండి. వైరల్ వద్దండి కదా, మాకు అసలే ఇప్పుడు సీజన్ బాగాలేదు. ప్రతిసారి వైరల్ అనద్దు. గోపి వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు పెద్ద రిలీఫ్ అనిపించింది. తేజ, ఆహా, ఒక్క సినిమా చూస్తే చాలు, దీంట్లో మనకు కావాల్సిన యాక్టర్స్, న్యూ ఫేసెస్, న్యూ టాలెంట్. మేము రోజు కాస్టింగ్ కాల్ అని ఇంకోటని 100 మంది కోఆర్డినేటర్స్ కాల్ చేసి ఏం అక్కర్లేదు. బెక్కం వేణుగోపాల్ సినిమాలు చూస్తే చాలు, మనకు కావాల్సినంత టాలెంట్ దొరుకుతుంది. ఇందులో నాకు ఎస్పెషల్లీ బాగా తెలిసింది ఖుష్బూ. నేను తన ఇన్స్టా పేజీని ఫాలో అవుతుంటాను. అండ్ షీ అమేజింగ్ టాలెంట్ ఖుష్బూ. అండ్ ఇప్పుడు థ్యాంక్ యూ, వెల్కమ్. నేను చూసిన తర్వాత అనిపించింది ఎవ్రీబడి హియర్ ఆర్ అమేజింగ్ టాలెంట్. అందరి టాలెంట్, ఇంతమంది టాలెంట్ని ఒక దగ్గర తీసుకొచ్చి
ఒక కొత్త డైరెక్టర్ని డెఫినెట్గా ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. బాహుబలికి 5 years పట్టింది, తప్పులేదు. సో నువ్వు కూడా బాహుబలి తీసినంత ప్రొడ్యూసర్ అవ్వాలి వేయడం. సో దిస్ ఈజ్ మై విష్. తర్వాత ఈ కాన్సెప్ట్ ఫిలిమ్స్ అంటే బిగ్ ఫిల్మ్ స్టార్ ఫిలిమ్స్ మనకు ఓన్లీ డబ్బులు ఇస్తాయి, ఇంకేవేవో. కానీ ఇటువంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్ అమేజింగ్ టాలెంట్ని ఇస్తాయి. ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్, టెక్నీషియన్స్, సో మెనీ న్యూ ఫేసెస్. ఎందుకంటే నేను ఐ కేమ్ ఫ్రమ్ దేర్. ఐ నో ది జాయ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ టాలెంట్. ఇప్పుడు మొన్న వచ్చిన నిన్ను కోరి ద్వారా ఒక శివ నిర్మాణ అవ్వచ్చు, ఒక బాబీ, డైరెక్టర్ బాబీ, ఒక హరీష్ శంకర్, ఇలా సో మెనీ డైరెక్టర్స్ త్రూ మై స్కూల్ ఆర్ నాకు అసిస్టెంట్స్గా పనిచేసిన వాళ్ళందరూ. సో ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ జాయ్. అంటే వీళ్ళందరూ రేపొద్దున ఇప్పుడు వాళ్ళు ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ వెయిటింగ్ ఫర్ సక్సెస్లా కనిపిస్తుండొచ్చు. రేపొద్దున వీళ్ళే దే విల్ బీ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఈ ముందు కూర్చున్నారు. సో ఇది పాసిబుల్ ఓన్లీ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఈ కాన్సెప్ట్ ఫిలిమ్స్లో ఉన్న కిక్కే అది మనకి. అండ్ ఇందులో ఇందాక చెప్పినట్టు దీంట్లో కెమిస్ట్రీ బాగుంది, ఫిజిక్స్ కూడా బాగుంది, అలాగే స్టాటిస్టిక్స్ బాగున్నాయి. అలాగే నీకు ఫైనల్గా మ్యాథమెటిక్స్ కూడా బాగుండాలి గోపి. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి. ఎందుకంటే ఇటువంటి సినిమాలు 100% ఆడాలి. ఎందుకంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. నేను లాస్ట్ 1 week 10 days నుంచి చిరంజీవి గారితో రోజు డైలీ ఎవ్రీడే సిట్టింగ్స్ చేస్తున్నా ఆయనతో. ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్. అంటే మేమిద్దరం కలిసి ఒక కంటెంట్ మీద కూర్చుంటున్నాం. బీవీఎస్ రవి, మేము ముగ్గురం కలిసి. ఆయన ఒకటే చెప్పారు, అవతల మెగాస్టారా, సూపర్ స్టారా వీళ్ళందరూ కాదు, వీళ్ళందరినీ మించిన స్టార్ ఒకటే, విచ్ ఈజ్ ఆర్ కంటెంట్. కంటెంట్ మించిన స్టార్ లేదు. సో నువ్వు ఇంతమంది స్టార్స్ నువ్వు తీసుకొని చేస్తున్నావు. అండ్ డెఫినెట్లీ ఖుష్బూ, ఎస్పెషలీ ఫర్ యూ, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి, ఆల్ ద యాక్టర్స్. మీరు ఎక్కడ విజయవాడలో వేసినట్టున్నారు కదా షో, ఎక్కడ వేశారు? ఇక్కడే వేశారు. గోపి పిలవాలి నన్ను, ఓకే? అండ్ మై బెస్ట్ విష్. అండ్ ఆల్సో విక్రమ్, ఆల్ ద బెస్ట్. నువ్వు యూ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్, ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఎందుకంటే నీ పక్కన కూర్చున్నారు ఇద్దరు ఎగ్జాంపుల్స్. యూ విల్ జాయిన్ దెమ్ వెరీ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2005 నుంచి మేము ఫ్రెండ్స్ ఇద్దరం ఒకసారి స్టార్ట్ చేసాం మూవీస్ చేయడం. శివాజీ గారితో నేను సీతారాముడు, ఈయనేమో టాటా బిర్లా మధ్యలో లైలాతో స్టార్ట్ అయింది కెరీరు. అప్పటి నుంచి నేను ఒక 5 సినిమాలు చేసి భయపడి ఆగిపోయాను. మావాడు మాత్రం అంటే మార్కెట్ సేలబిలిటీ ఉన్న ప్రాజెక్టులు డబ్బున్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. నాకు తెలిసి 14 సినిమా 10 సినిమాలు రూపాయి రాదని తెలిసినా రిసీవ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాడు. ఆ ధైర్యానికి అతనికి యాడ్సాప్ చెప్పాలి మనం. ఎందుకంటే మామూలు చిన్న విషయం కాదు అది. ఎందుకంటే ఇవాళ సంవత్సరానికి 100 సినిమాలు వస్తుంటే 99 మంది ప్రొడ్యూసర్లు కనబట్టలేదు. అటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని సినిమాలు ఏమొస్తుందో ఏం రావట్లేదో ఎలా తీస్తున్నాడో నాకైతే తెలియదు. కానీ గుండె అయితే ఒకసారి చూడాలనిపిస్తుంది లోపల ఎన్ని గుండెలు ఉన్నాయని. ఎందుకంటే మామూలు విషయం కాదు కొత్త వాళ్ళందరితో చేయటం. నేను అలా ఈ సినిమాలు ఆపేసి మళ్ళీ రీసెంట్గా నాకు మంచి హిట్ సినిమా ఇచ్చాడు, కథ అతనే ఇచ్చాడు, #బ్రో అని, నవీన్ చంద్ర వికాస్ గారితో. మళ్ళీ రీఎంట్రీ వచ్చిన తర్వాత కథ కావాలి గోపాలం కానీ చేసుకో గురువు అని ఇచ్చాడు. థ్యాంక్స్ గోపి, మంచి హిట్ సినిమా అది. వచ్చిన తర్వాత ఇప్పుడు మిస్టర్ ఇడియట్ చేశాను, అది కూడా రిలీజ్కి ఉంది. అదేవిధంగా విక్రమ్ నాకు 4 ఏళ్ల నుంచి తెలుసు. అతను ఎంత సిన్సియర్గా ఉంటాడంటే మీరు నైట్ 12ంటికైనా ఆఫీసులో కనిపించిన మనతో మాట్లాడి సరదాగా రావాయి కూర్చుందాం అంటే కూడా లేదు. అతను చాలా సిన్సియరు. డెఫినెట్గా సినిమా చూశాను. ఇందుట్లో అన్నీ చూపించారు కానీ నాకు బాగా నచ్చిన పాయింట్ ఒకటి ఉంది, చెప్పొచ్చో లేదో తెలియదు. కాదు చెప్పనా వద్దా? ఫస్ట్ చెవిలో చెప్పండి, తర్వాత
అంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇందాక మనాడు చెప్పినట్టు గోపి మామూలుడు కాదనమాట. ఏదో అంటే జనరల్గా కానీ చెప్పలాగా ఉండలేకపోతున్నాను, లైట్గా ఇంటిస్తా. జనరల్గా మగాళ్ళు ఇదవుతుంటారు, దీంట్లో మీరు ఆలోచించుకోండి అంతే, అంతకుమించి నేను చెప్పలేను. సినిమా చాలా బాగుంది. ఎనీహౌ ఈ టీం అందరికీ కంగ్రాట్ చెప్తూ వన్స్ అగైన్. దీనితోడు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మా గోపి వాళ్ళ మా చెల్లి బబిత హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు కూడా నేను ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం కదా, ఇంట్లో వైఫ్ సపోర్ట్ ఉంటేనే ప్రశాంతంగా సినిమాలు తీసుకోగలం. ఎన్ని ఉన్నా ఏం చేసినా ఎలా ఉన్నా తను ఎంకరేజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ రాగలిగాడు. ఆ చెల్లికి బబితకి నిజంగా థ్యాంక్స్ అమ్మా. అలాగే మీ వరకు కూడా అందరూ, ఎందుకంటే ఫ్యామిలీలు బాగుంటేనే మనం పీస్ఫుల్గా పనిచేసుకోగలం. అంతే, కంగ్రాట్స్. కొట్టండి, గట్టి హిట్ కొడతారని ఆశిస్తున్నాను. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గారు బెక్కం గారు. బెక్కం గారు కొత్త వాళ్ళతో తీసినవి అన్నీ ఎప్పుడు హిట్లే, కొత్త వాళ్ళకి కేర్ ఆఫ్ ఆర్టిస్ట్ బెక్కం గారు. సో బెక్కం గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని. సెకండ్ విక్రమన్నకి మా డైరెక్టర్. సో థ్యాంక్స్ విక్రమన్న, నన్ను కాస్ట్ చేసినందుకు ఈ సినిమాలో. చాలా ఛాలెంజెస్ ఉండే నన్ను కాస్ట్ చేయడానికి అన్నకి. యాక్చువల్లీ అన్నని మా మనీష్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అన్న వీడిని పెట్టుకుంటే మాత్రం ఈ సినిమా చేయొద్దన్న అని చెప్పాడు. దాని తర్వాత విక్రమన్న నన్ను నమ్మి ఈ గేమ్ మీద ఆపర్చునిటీ టు మేక్ షూర్ ఐ గాట్ ద రోల్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా బాయ్స్ మూవీలో నలుగురం ఫ్రెండ్స్. చాలా ఈజీ ఉండే, చాలా ఫన్ ఉండే, చాలా నేర్చుకున్నా. దే టాట్ మీ సో మచ్. సీన్స్లో యాక్చువల్లీ చాలా ఇంప్రూవ్మెంట్స్ చెప్తుండే నాకు. అరే ఈ సీన్ ఇట్లా చేద్దాం, మనం కలిసి ఉన్న సీన్స్ అట్లీస్ట్ చాలా బెటర్గా ఉండాలి, మనం చాలా బాగా చేద్దాము, నువ్వు ఇలా చేయి నేను ఇలా చేస్తా, మనం మ్యాచ్ అవ్వకూడదు మ్యానరిజమ్స్లో. సో ఇలాంటివన్నీ అన్న కేర్ తీసుకున్నతో పాటు వాళ్ళు చాలా ఈజీతో చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువేక్ష నాకు పేరుగా ప్లే చేస్తుందండి ఫిలింలో. షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హర్. అండ్ మూవీ చాలా టైం తర్వాత ప్రీ రిలీజ్కి వచ్చింది. వీ వెయిటెడ్ ఆల్మోస్ట్ 8 months. సో చాలా స్ట్రెస్ ఫీల్ అయినాం లైఫ్లో. ఒక సినిమా అయిపోయిన 8 monthsకి మనం ఇంకా రిలీజ్ చేయకపోతే కెరీర్ స్టార్టింగ్లోనే ఏమవుతుంది, లైఫ్ ముందుకెళ్తుందా లేదా, ఇంట్లో దొబ్బేస్తుంటారు. సో ప్రొఫెషనల్ కెరీర్ మీద డౌట్స్ వస్తుంటాయి. బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ గుడ్ ఆఫ్ అ రీజన్. అంటే లేట్ అయినా కూడా మంచి హిట్టే కొడతాం అనుకుంటున్నాను. అండ్ ఐ బిలీవ్ మేము హిట్ కొడతామని అనుకుంటున్నాను నేను. వి డిడ్ అ గ్రేట్ జాబ్ అని ఎన్నో రివ్యూస్ చేసాం. రివ్యూస్లో మాకు గ్రేట్ రివ్యూస్ వచ్చాయి. అక్కడి నుంచే మాకు చాలా ధైర్యం వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ జస్ట్ లైక్ టు సే ఇట్స్ బీన్ అన్ ఆనర్ బీయింగ్ హియర్. ఇట్స్ బీన్ అన్ ఆనర్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. నీకు మనకు అడ్వాన్స్ కంగ్రాట్స్ భయ్య. ఈ సినిమా హిట్ అయ్యి పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో నేను వద్దురా పోరితో సెట్రా అన్న ఒక పాట రాశాను. ఆ పాటని వసంత్ మ్యూజిక్ అందించారు. యశ్వంత్ నాగ్ గారు పాడారు. వారికి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ పాటలో నేను ఒక లైన్ రాశాను, వాచ్ మాత్రం నీ చేతికి ఉంటుంది, టైమింగ్ అంతా పోరి దగ్గర ఉంటుంది అని. అట్లా మీ వాచ్లు మీ చేతిలో ఉన్న మీ టైమింగ్ అంతా ఈ సినిమా దగ్గర ఉంది. మీ టైం ఈ సినిమా హిట్తోని మారబోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, మరొకసారి November 22 విడుదలయ్యే ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే అన్న కేకే అన్న మిగతా గీత రచయితలు కూడా ఉన్నారు, వారికి కూడా నా అభినందనలు. మీ 3 మాటలో మూవీ ఎలా అయితే ఉందో అదే 3 మాటలో నేను మీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఓల్డే కావచ్చు, కాకపోతే నేను ఒకసారి మీకు చెప్తాను. నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఒకసారి రోజు ఇస్తారా? మీరు చెప్పిందంతా తనకి డబ్బింగ్ సినిమాలో అనిపించింది. పర్లేదు చెప్పండి. You should have your own rose. Okay. Give me something that I don't have. I already have rose. అందరూ ఒరిజినల్ వాయిస్లో చెప్తారు కదా, ఇంప్రెస్ చేయడానికి నేను వెరైటీగా చెప్తాను. తెలుగు లేదు. తెలుగు లేదు కాదు, తెలుగు రాదు, పర్వాలేదు. తెలుగు రాదు. I don't understand Telugu. తెలుగు రాదంటన్నా. ఆయనకి ఇంగ్లీష్ రాదు. సరే ఫేవరెట్ హీరో డైలాగ్. ఏం మాట్లాడుతున్నావురా అని, అది చాలా ఇష్టం నాకు. అది అంటే ఓకే, అది చాలా ఇష్టం. నెక్స్ట్ బీప్ వేస్తారని నేను ఆగాను అంతే.
థ్యాంక్ యూ సో మచ్. లైవ్ వేయలేకపోయేవాళ్ళని కూడా మీరు ఆపడమే మంచిదైంది. నాకు మహేష్ బాబు సినిమాల్లో అన్నిట్లో మురారి సినిమా అంటే యాక్చువల్లీ చాలా ఇష్టం. అక్కడి నుంచే కొంచెం బాగా ఫ్యాన్ అయ్యాను. సో మురారి సినిమాలో ఎస్పెషలీ ఎందుకో ద వే మహేష్ బాబు డస్ టెంప్ట్ అయిపోతుందంట బాబు. క్రేజీ డస్ లైక్ టేక్స్ లాట్ ఆఫ్ ఈజ్ టు డూ ఇట్. అది చాలా క్యూట్గా చాలా అందంగా చేస్తారు దాన్ని. సో థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. మెగా ఫ్యాన్. ఎస్. సో మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ అంటే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ ఇంద్ర. రొమాన్స్ వద్దు నార్మల్ కావాలన్నారు కదా, నేను ఇస్తా యాక్షన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ వినిపించింది. అండ్ అక్కడ ఇందిరా సినిమాలో తొడగొట్టిన తను ఇందాకే అన్నారు ఏమనే 100 కోట్ల వసూలయ్యాయి అనమాట చిన్నప్పుడు ఇప్పుడు కూడా. అండ్ ఎస్, ఓవర్ టు యూ, నౌ యువర్ టర్న్. మా వాడు మెగాస్టార్ ఫ్యాన్ అయితే నేను రామ్ చరణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. సో ఆయన డైలాగ్ చెప్తా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. For more videos like this, subscribe Big TV channel.